వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక పెను సంచలనం చోటు చేసుకుంటుంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్నటువంటి వార్తలు మరింత ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అన్నతో షర్మిల యుద్ధానికి సై అంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిలో ఒక రకంగా వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు. అలాగే వైసీపీ పార్టీలో కూడా ఒక భయం మొదలైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన కేడర్ అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందో వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్తారన్న భయం జగన్మోహన్ రెడ్డిలో కానివ్వండి, వైసీపీ పార్టీలో కానివ్వండి ఉన్నమాట వాస్తవం. అయితే తాజాగా వివేక హత్య కేసు కూడా రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ తగ్గటంలో వివేక హత్య కేసు కూడా ప్రభావితం చేసింది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం సంగతి కాసేపు పక్కన పెడితే కడప, పులివెందుల లాంటి ప్రాంతాల్లో వివేక హత్య కేసు చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ విషయం స్వయంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. గతంలో ఏదైతే స్థానిక నేతలతో ఆత్మీయ సమావేశం పేరుతో జగన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, వివేక హత్య కేసు అనేది వైసీపీ పార్టీని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేసింది. వాళ్ళు తెర వెనక ఎవరున్నారనేది చాలా బలంగా నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ సునీత అంటే నర్రెడ్డి సునీత, అసలు నర్రెడ్డి సునీత కాకపోతే వైఎస్ సునీత అంటే చాలామందికి అర్థమవుతుంది. తన తండ్రిని హత్య చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఆ ఎడతెరపి లేని యుద్ధం చేస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా వైఎస్ సునీత ఇప్పుడు రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందా అంటే ఎస్, అవుననే వార్త వస్తుంది. ఇది వైసీపీలో మరొక ప్రకంపనను సృష్టించింది. అసలు వివేక హత్య కేసు తీవ్ర డ్యామేజ్ అయిపోయి ఏదైతే కడప, పులివెందుల వాసులు సునీతకు మద్దతుగా నిలబడ్డారు. ఎందుకంటే రాజకీయాలను కాసేపు పక్కన పెడితే వ్యక్తిగతంగా సౌమ్యుడైనటువంటి వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. అది వాళ్ళ సొంత కుటుంబంలో జరిగిన ఒక ఘటనగా ఆ పులివెందుల, కడప జిల్లా వాసులు భావిస్తూనే ఉన్నారు. ఎందుకంటే నోట్లో నాలుగులాగా మెలిగిన వ్యక్తి వివేకానంద రెడ్డి. సో అలాంటి వ్యక్తిని దారుణంగా చంపడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సునీతకు ఆ పూర్తి స్థాయిలో మద్దతు ఆ గ్రామాల నుంచి కానివ్వండి, ఆ జిల్లా నుంచి కానివ్వండి లభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త జగన్మోహన్ రెడ్డిలో భయాన్ని సృష్టించింది. అయితే దీనికి రెండు అవకాశాలు ఉన్నాయి. షర్మిల పిసిసి ఆ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ సునీతను రాజకీయాల్లోకి ఆహ్వానించినట్టుగా అయితే ఒక టాక్ నడుస్తుంది. దానికి సునీత కూడా సూచాయిగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. వచ్చే 2024 ఎన్నికల్లో కడప పార్లమెంటు నుంచి వైఎస్ సునీతను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బోణీ తెరవాలి అంటే సునీతతోనే కడప ప్రాంతంలో నామినేషన్ వేయించాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో మనందరికీ తెలుసు కేసు. అదే సమయంలో సునీతకు మొదటి నుంచి అండగా ఉన్నది కూడా వైఎస్ షర్మిలనే. ఈ నేపథ్యంలో షర్మిల ఆహ్వానాన్ని కూడా సునీత కాదనలేకపోయిందనే వార్త అయితే నడుస్తుంది. ఇక రెండోది, పార్టీల నేపథ్యం లేకుండా ఆ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా సమాలోచనలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా ఇతర పార్టీలు ఆడుతున్న డ్రామాగా జగన్మోహన్ రెడ్డి దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం జరుగుద్ది. ఈ నేపథ్యంలో తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగానూ తిప్పుకొట్టలేని పరిస్థితి. సో కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ పోటీ చేస్తే దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా, ఇస్తే గన తన విజయం తథ్యమని చెప్పి వైఎస్ సునీత భావిస్తున్నట్టుగా తెలిసింది. సో ఇప్పటికే పార్టీలో చేరటమా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయటం అనే దాని మీద వైఎస్ సునీత తన కుటుంబ సభ్యులతో మంతనాలు కూడా జరుపుతున్నట్టుగా తెలిసింది. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలతో తన అభిప్రాయాలను వెలబుచ్చిన నేపథ్యంలో వారు కూడా ఆ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పి వారు కూడా భావించినట్టుగా తెలిసింది. వాస్తవానికి సునీతకు మొదటి నుంచి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ ఇటీవల వివేక హత్య కేసు మరింత దారుణంగా నీరు గారిపోయింది మనకు తెలుసు. అవినాష్ రెడ్డి అరెస్టు దాకా వెళ్ళి చివరికి వెనక్కి వచ్చేసింది కేసు. ఈ నేపథ్యంలో ఈ సాగతీత ధోరణి పట్ల సునీత అయితే తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే తను పొలిటికల్గా కొంత పవర్ గన సంపాదించుకోగలిగితే ఈ కేసును వేగంగా ముందుకు తీసుకెళ్లొచ్చన్న ఒక ఆలోచన అయితే ఉన్నట్టుగా తెలిసింది. ఇదే సమయంలో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ స్వయంగా అందులో ఏపీ అధ్యక్షురాలుగా స్వయంగా షర్మిలనే ఉండటంతో సొంత కుటుంబ సభ్యురాలే అధ్యక్షురాలుగా ఉండటం, కాంగ్రెస్ అధిష్టానం కూడా పోటీకి సునీతకి ఇష్టమైతే కడప నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించడంతో సునీత రాజకీయాల వైపు అయితే అడుగులు వేస్తున్నారు. అయితే కడప పార్లమెంటుతో పాటు అవసరమైతే ఒకవేళ అది కాని పక్షంలో
పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఇప్పుడు సమాలోచనలు జరుగుతున్నాయి. సో పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీదే యాంటీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కన్నా పులివెందుల నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే అది పెద్ద యుద్ధంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీటెక్ రవి చాలా బలమైన నేతగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా ఢీ ఇస్తున్నటువంటి నేత. ఇదే సమయంలో ఒకవేళ సునీత కూడా నామినేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి లేదా ఇండిపెండెంట్గా కానివ్వండి వేసిన నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డికి మరొక ఎదురు దెబ్బగా మారనుంది. ఎందుకంటే అటు సునీత నుంచి ఇటు బీటెక్ రవి నుంచి వీరిద్దరి నుంచి కూడా చాలా తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటు అయితే చీలటం ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఓటు చీలిందో ఖచ్చితంగా మెజారిటీ అనేది చాలా తక్కువగా పడిపోయే అవకాశం ఉంది. చావు తప్పి కొనులోట పోయినట్టు గెలిచినా మెజారిటీ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశాలుగా మారినాయి. అసలు షర్మిల ఏపీలో అడుగు పెట్టడమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. రావద్దని చెప్పి వైవి సుబ్బారెడ్డి ద్వారా రాయబారం పంపినా షర్మిల చీకొట్టి బయటికి పంపింది. ఇప్పుడు తాను ఏపీ పగ్గాలు చేపట్టడమే కాకుండా కాంగ్రెస్ పగ్గాలు సునీతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి కడప నుంచి పోటీ చేయించాలని షర్మిల భావిస్తుందన్న వార్త జగన్మోహన్ రెడ్డిలో మింగుడు పడిన అంశంగా మారింది. తాడేపల్లిలో ఇది తీవ్ర ప్రకంపన సృష్టించింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒకెత్తు అయితే పులివెందుల కడప ప్రాంతాలు ఒకెత్తు. గత 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇప్పుడు బీటలు వారే పరిస్థితి. అసలు కడప ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఇప్పటి వరకు సమాచారం కూడా లేదు వైసీపీ నుంచి. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఇస్తే ససేమిరా ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పి సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలు తీవ్ర బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారనేది ప్రస్తుతానికి సందిగ్ధంగానే ఉంది. వాస్తవానికి ఒకానొక దశలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లకుండా వైసీపీ పార్టీలోకి వస్తే లేదా తన అన్నమాట వింటే షర్మిలను కడప నుంచి దింపాలని ప్రయత్నం చేశారు. లేని నేపథ్యంలో వైఎస్ సునీతకు కూడా ఒకప్పుడు ఆఫర్ ఇచ్చింది వైసీపీ పార్టీ, కడప నుంచి తానే పోటీ చేయొచ్చు అని చెప్పి ఆఫర్ ఇచ్చిందని చెప్పి గతంలో కూడా వార్తలు వచ్చాయి. సో అవి ఎంతవరకు నిజమనేది కాసేపు పక్కన పెడితే గతంలో వైఎస్ సునీత టీడీపీలోకి చేరుతుందని చెప్పి కూడా ఒక ఫ్లెక్సీలు వెలిచాయి. సో ఇవన్నీ వైసీపీ ఆడిన డ్రామా. కరెక్ట్గా వివేక హత్య కేసు ముమ్మరంగా ఉన్న సమయంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి సునీత టీడీపీలో చేరుతున్నట్టుగా ఒక కండువా మెడలో వేసిన ఫోటో లాంటిది ఒకటి గ్రాఫిక్స్లో ఎడిట్ చేసి నాడు ప్రచారం చేయడం జరిగింది పోస్టల్ రూపంలో. దాన్ని సునీత కానివ్వండి ఆయన భర్త రాజశేఖర్ కానివ్వండి చాలా తీవ్రంగా ఖండించారు. కానీ ఇప్పుడు నిజంగానే రాజకీయాల్లోకి రావాలి, తన తండ్రి హత్య కేసును వేగవంతం చేయాలి, అందులో దోషులకు శిక్ష పడాలి అంటే నాకు కూడా పొలిటికల్గా కొంత పవర్ ఉండాలి, లేకపోతే వీళ్ళను ఎదుర్కోలేమని చెప్పి సునీత భావించినట్టుగా తెలుస్తుంది. ఇదే సరైన సమయం అని చెప్పి షర్మిల కూడా కడప నుంచి పోటీ చేయడానికి ఆహ్వానించినట్టుగా తెలిసింది. ఒకవేళ కడప నుంచి గన సునీత పోటీ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అది పెను సంచలనంగా మారుతుంది. అలాగే ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి నైతికంగా సునీతకు మద్దతు ఇచ్చే అవకాశాన్ని మనం కొట్టిపడలేము. ఎందుకంటే ఈ పార్టీలు కూడా వివేక హత్య కేసులో దోషులకు శిక్ష పడాలి, సునీతకు న్యాయం జరగాలని చెప్పి ఎప్పటికీ అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇటు చంద్రబాబు గారు కానివ్వండి చెప్పే మాట. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ సునీత గాన రాజకీయంగా రంగంలో దిగితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో సునీతకు మద్దతు ఇచ్చి పోటీ నుంచి విరమించుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఏది ఏమైనా ఇప్పుడు పొలిటికల్గా సునీత ఎంట్రీ ఇవ్వటం అనేది మింగుడు పడని అంశంగా మారింది. అది కూడా షర్మిల అండతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ సునీత గెలుపు 100కి 200% ఖాయం. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం చెప్పలేం కానీ బట్ పార్లమెంటు స్థానానికి కడప నుంచి కానీ ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ సునీత విజయం సాధిస్తుందని చెప్పి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒక కడప ప్రాంతంలోనే కాదు దాని ప్రభావం రాష్ట్రం మొత్తం కూడా పడే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి షర్మిల ఆహ్వానాన్ని మన్నించి సునీత పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేస్తుందా లేదా గతంలో చెప్పినట్టుగా రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుందా తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.